వెల్కమ్ టు బిగ్ సినిమా. దేవరటు ఉంటుందని తారక్ ఊరిస్తున్నా కొరటాల నమ్మట్లేదా? అందుకే తన మనసుని బాలయ్య వైపు మళ్లిస్తున్నాడా? పార్ట్ 2 వస్తుందని ఆశపడ్డ ఫ్యాన్స్ ఆశలేక ఆవురైనట్టేనా? ఏడాది దేవర వచ్చి సరిగ్గా ఏడాది. మొదటి రోజు డివైడ్ టాక్ వచ్చినా తరువాత సాలిడ్ టాక్ తెచ్చుకోవడంతో దేవర 2 ఉంటుందని ఉదరగొట్టేశారు మేకర్స్. ఇక సినిమా స్లోగన్ అయిన 500 కోట్లు కొట్టేయడంతో పార్ట్ 2 త్వరగానే పట్టాలెక్కుతుందనుకున్నారంతా. కానీ వార్ 2 అంటూ తారక్ బాలీవుడ్ బాట పట్టేయడం, వచ్చాకైనా ముహూర్తం పెట్టేస్తాడనుకుంటే నీల్ సినిమాకు చెక్కేయడం, ఆ తరువాతైనా దొరుకుతాడనుకుంటే నెల్సన్ గురూజీలకు కమిట్ అయ్యేలా కనిపించడంతో దేవర 2 ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి. అయితే దేవర 2 ఉంటుందని ఒకవైపు నిర్మాతలు, మరోవైపు ఎన్టీఆర్ ఊరిస్తూనే ఉన్నారు. తాజాగా సినిమా 1 ఇయర్ అయిన సందర్భంగా దేవర 2 ఉంటుందని మరోసారి అనౌన్స్ చేశారు. కానీ అదెప్పుడో చెప్పలేకపోయారు. ఇక ఇది ముందే గ్రహించేసిన కొరటాల తారక్ ను నమ్ముకుంటే లాభం లేదంటూ మరో సినిమాను ప్లాన్ చేసే పనిలో పడ్డాడని టాక్. వాస్తవానికి షార్ట్ అండ్ స్వీట్ గా వెంకీతో కానీ లేక తండేల్తో సక్సెస్ చూసిన చైతుతో కానీ సినిమా చేయాలని ప్లాన్ చేసిన కొరటాల చివరికి నటసింహం బాలయ్య దగ్గరకు వచ్చి చేరాడని సమాచారం. ఇంకోవైపు ఈ కాంబోలో సినిమా అంటే మైత్రి కూడా రెడీగా ఉందన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఎప్పుడొస్తుందో తెలియని దేవర 2లో తమిళ స్టార్ హీరో సింబు కీ రోల్ చేయబోతున్నాడన్న టాక్ సర్క్యులేట్ అవడం కాస్త ఆశ్చర్యమే. మరి చక్కర్లు కొడుతున్నట్టుగా కొరటాల బాలయ్యతో చేసుకుపోతాడా, లేక నీల్ సినిమా తర్వాత నెల్సన్తో కాకుండా దేవర 2 అంటూ తారక్ మళ్ళీ కొరటాల వద్దకే చేరుతాడా అన్నది కాలమే డిసైడ్ చేయాలి. కాంబో కుదిరిందంటే చాలు కథానాయకులెవరంటూ ఆరాలు తీస్తుంటారు మూవీ లవర్స్. సినిమాల్లో ఈ అందాలకుండే డిమాండ్ అలాంటిది. మరి ఇక చాలా సినిమాలు ఈ గ్లామర్ టచ్ తోనే కోట్లు కూడా వెనకిస్తాయి. మరి ప్రెస్టీజియస్ గా వస్తున్న ఈ ప్రాజెక్టులలో ఏ ముద్దుగమ్మ మెరిసే ఛాన్స్ ఉందో మనము ఓ లుక్కేద్దామా? దీపిక అవుట్ అవడంతో కల్కి 2లో కనిపించేదెవరని క్యూరియస్ గా వాచ్ చేస్తున్నారంతా. చక్కర్లు కొడుతున్నట్టు అనుష్క వచ్చి చేరుతుందో, లేక వినిపిస్తున్నట్టుగా ప్రియాంక ఆన్బోర్డ్ అవుతుందో, కాదు కూడదని మరో బాలీవుడ్ భామ ఇంపోర్ట్ అవుతుందో చూడాలి. ఇక పొంగల్ బరిలో దిగనున్న రాజాసాబ్లోని ఓ స్పెషల్ సాంగ్ కోసం తమ్ము లేదా కరీనాని దించే పనిలో పడ్డాడట మారుతి. ఇక ఇదే ప్రభాస్ ప్రశాంత్ వర్మల కాంబోలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ లో భాగ్యశ్రీ బోర్సే మెరోనుందని టాక్. ఇక ప్యారడైజ్ ని పరుగులు పెట్టిస్తున్న నాని ఇందులో మొదటగా బాలీవుడ్ బ్యూటీని కాస్ట్ చేద్దామనుకున్నా చివరకు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ఫేమ్ ఖయాదు లోహర్ ను కన్ఫర్మ్ చేశాడట. ఇక ఇండియన్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ అయిన అల్లు అట్లీ సినిమా కోసం ఇప్పటికే దీపికా పదుకుని, మృణాల్ ఠాకూర్ కాస్ట్ చేసిన మేకర్స్ మరో 2 కీ రోల్స్ కోసం జాన్వీ కపూర్, రష్మిక పేర్లు ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఇక బన్నీ తండ్రి కొడుకులుగా కనిపించనున్న ఈ సినిమా అక్టోబర్ నుండి అబుదాబిలో మరో షెడ్యూల్ మొదలు పెట్టుకోవడం విశేషం. ఇక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న వెంకటేష్ త్రివిక్రమ్ల సినిమా కోసం త్రిష, మీనాక్షి చౌదరి, నిధి అగర్వాల్ వంటి ముద్దుగుమ్మల పేర్లు వినిపించినా చివరికి వీరందరినీ కాదని హిట్ 3 ఫేమ్ శ్రీనిధి శెట్టి ఆ ఛాన్స్ కొట్టేయడం గమనార్హం. ఇక తారక్ నీల్ కాంబోలో వస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం రుక్మిణి వసంత్ ఫైనల్ అయిన సంగతి తెలిసిందే. ఇక అఖిల్ హీరోగా నటిస్తున్న లెనిన్ నుంచి శ్రీలీల తప్పుకోగా ఆ స్థానాన్ని భాగ్యశ్రీ కబ్జా చేసిందన్న టాక్. ఇక వీరితో పాటు వెటరన్ స్టార్స్ అయిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలు కూడా సరికొత్త సినిమాలకు ముహూర్తం పెట్టనున్న సంగతి తెలిసిందే. చూడాలి మరి ఈ అగ్ర హీరోల సరసన నటించే ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో. తండ్రి చాటు బిడ్డగా 18 ఏళ్ల క్రితం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన చరణ్ కి స్పెషల్ విషెస్ చెప్పుకొచ్చింది పెద్ద టీం. ఇదే సందర్భంగా మూవీ నుండి మరిన్ని సర్ప్రైజులు ఉన్నాయంటూ సాలిడ్ పోస్టర్ వదలడంతో ఈ అప్డేట్స్ మాకు కావాల్సిందంటూ మురిసిపోతున్నారట మెగా ఫ్యాన్స్. చిరుతనయుడిగా చిరుతతో ఎంట్రీ ఇచ్చి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్పెషల్ పోస్టర్ వదిలింది పెద్ద టీం. 2007లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మొదటి సినిమా అయిన సాలిడ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు చరణ్. ఇక అప్పటి నుండి మగధీర, రంగస్థలం, RRR అంటూ ఇండస్ట్రీ హిట్స్ ను ఖాతాలో వేసుకున్న చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు, సానా దర్శకత్వంలో పెద్దిలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా చరణ్ కెరీర్ 18 ఇయర్స్ కంప్లీట్ కావడంతో విషెస్ చెప్పుకొచ్చింది మూవీ యూనిట్. మా పెద్ది 18 ఏళ్ల సినీ కెరీర్ ను పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషం
సంతోషకరం. తెరపై ఘనమైన వారసత్వాన్ని కొనసాగిస్తూనే బయట వినయ విధేయతలు కలిగి ఉండడం చరణ్ ప్రత్యేకత. నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన పంతాను ఏర్పాటు చేసుకున్నాడు. పెద్ది నుంచి త్వరలోనే మరిన్ని సర్ప్రైజులు ఉండబోతున్నాయంటూ విషెస్ చెప్తూనే క్రేజీ అప్డేట్ వదలడంతో మురిసిపోతున్నారట మెగా ఫ్యాన్స్. ఇక ఇప్పటికే జోరు మీదున్న పెద్ది వచ్చే ఏడాది మార్చి 27న బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే. పరుగులు పెడతాడనుకున్న పవన్ స్లో అయిపోయాడా? 500 కోట్ల మార్కు టచ్ చేస్తుందనుకున్న అభిమానుల ఆశలు ఆవిరైపోయినట్టేనా? రికార్డులు సెట్ చేస్తానని ఉవ్వుళ్ళూరిన ఓజీ ఇక బాక్స్ ఆఫీస్ క్లోజ్ చేయాల్సిందేనా? అసలు ఈ సినిమా కలెక్షన్ల కథ కమామిషి ఏంటి? ఎన్నాళ్ళకి కాదు ఎన్నేళ్లకి ఓజీతో పవన్ పంజా విసిరాడంటూ మురిసిపోయింది మూవీ ఇండస్ట్రీ. మొదటి రోజు పవన్ సునామీ చూస్తే అలాగే అనిపించింది కూడా. ఇప్పటిదాకా 100 కోట్ల షేర్ లేని స్టార్ హీరో అనే ట్యాగ్ ను దీంతోనే చెరిపేసుకున్నాడు పవన్. అలా తొలి రోజే 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసి 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 200 కోట్ల మైల్ స్టోన్ మార్క్ అందుకోవడంతో హ్యాపీ మూడ్ లోకి వెళ్లిపోయారు మెగా ఫ్యాన్స్. ముఖ్యంగా ప్రీమియర్స్ తో కలుపుకుని ఫస్ట్ డే 154 కోట్లతో ఈ ఏడాదిలో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలవడంతో వీకెండ్ నాటికి బాక్సాఫీస్ షేక్ అయ్యే నంబర్స్ పక్కా అనుకున్నారంతా. కానీ శుక్ర శనివారం కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయి 2 రోజుల్లో కేవలం 46 కోట్లు మాత్రమే రాలడం గమనార్హం. ఒకవైపు వానదేవుడు దాడి చేయడం, మరోవైపు భారీ టికెట్ హైక్స్ కి జనాలు బెంబేలెత్తడం, ఇంకోవైపు సినిమాకు ఏ సర్టిఫికేట్ రావడం వంటి రీజన్తో సినిమా అనుకున్న అంచనాలు అందుకోలేదన్నది క్లియర్ గా తెలిసిపోతుంది. ఇక కాంతారా చాప్టర్ 1తో రిషబ్ అటాక్ చేయడానికి సిద్ధంగా ఉండనే ఉన్నాడు. మరోవైపు ఒకరోజు ముందుగానే అంటే 1న ప్రీమియర్ షోలు వేస్తున్నట్టు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రకటించారు కూడా. అంటే ఓజీ ఏమాత్రం దండుకున్నా అది మరో 2 రోజులు మాత్రమే. జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ ఇప్పుడు మరో సినిమాకి శ్రీకారం చుట్టేశాడు. రీసెంట్ గా గాలోడుతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ టాలెంటెడ్ తన 5వ సినిమా SS5కి కొబ్బరికాయ కొట్టేశాడు. అయితే ఈ సినిమాని ఏకంగా 12 ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ ప్లాన్ చేయడం ఇక్కడ విశేషం. కాంతారాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ అందుకున్న రిషబ్ శెట్టి ఇప్పుడు దాని ప్రీక్వెల్ కాంతారా చాప్టర్ 1తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. రిషబ్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది మూవీ టీం. ఇక ఈవెంట్ కి యంగ్ టైగర్ చీఫ్ గెస్ట్ గా రావడం ఇక్కడ విశేషం. అక్టోబర్ 2కి మన సినిమా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ మీరు థియేటర్స్లో చూడండి. థ్యాంక్ యూ రిషబ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ రోల్. కనకావతి అండ్ కాంతారా సినిమా నాకు చాలా చాలా స్పెషల్గా ఉంది. అండ్ ఐ హోప్ యూ విల్ ఆల్ ఎంజాయ్ ఇట్ వెన్ యూ సీ ఇట్. థ్యాంక్ యూ టు హొంబాళే ఫర్ గివింగ్ మీ మెనీ ఛాన్సెస్. బగీరాలో కూడా ఛాన్స్ ఇచ్చారు, ఇప్పుడు కాంతారాలో కూడా ఛాన్స్ ఇచ్చారు. ఐవ్ గ్రోన్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. Anaya, we love you so much. Your love towards Rishabh and our family and to this movie, we can never ever explain in words. Thank you so much. I feel really blessed to be here and to be part of this project. And we all have put our heart and soul into this project and worked so hard. NTR Garu sir is our brother ante. Andaru Telugu audience is our family. You guys have supported us so much. Thank you so much for this love, support. ಮನಸ್ಸಿಂದ ಮಾತಾಡಬೇಕು, ಹಾಗಾಗಿ ನಾನು ಕನ್ನಡದಲ್ಲೇ ಮಾತಾಡ್ತೀನಿ. ಏನಾದರೂ ಗೊತ್ತಾಗಿಲ್ಲ ಅಂತಂದರೆ ನನ್ನ ಸಹೋದರ ನಿಮ್ಗೆ ಟ್ರಾನ್ಸ್ಲೇಟ್ ಮಾಡಿಬಿಡ್ತಾರೆ ಅದನ್ನ. ಇದು ನಮ್ಮಿಬ್ಬರದ್ದು ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡಿಂಗ್ ಕೆಳಗಡೆಗೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್.
ಇವ್ರನ್ನ ಏನು ಹೇಳಬೇಕು, ಫ್ರೆಂಡ್ ಅಂತ ಹೇಳಬೇಕಾ, ನನ್ನ ಸಹೋದರ ಅಂತ ಹೇಳಬೇಕಾ? ಯಾವತ್ತೂ ಇವರೊಬ್ಬರು ತೆಲುಗು ಹೀರೋ ಥರ ಫೀಲೇ ಆಗಲಿಲ್ಲ ನನಗೆ. ಇವರೊಂಥರ ನನ್ನೂರವರು, ನನ್ನ ಅಣ್ಣ, ನನ್ನ ತಮ್ಮ ಥರದ ಒಂದು ಫೀಲಿಂಗ್, ಒಂದು ಸಹೋದರನ ಥರ ఫీలింగు. నాకు తెలిసి నా వయసు బహుశా 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయి ఉంటుంది. మొట్టమొదటిసారి మా అమ్మమ్మ నన్ను కూర్చోపెట్టి, మా ఊరు ఇది, కుందాపుర దగ్గరే మా ఊరు, చిన్నప్పుడు మేము కొన్ని కథలు విని పెరిగాము అని నాకు చిన్నప్పటి నుంచి కొన్ని కథలు చెప్పడం మొదలుపెట్టేది. అప్పుడు అర్థమయ్యేది కాదు, ఓహో ఇదేంటి, ఇది ఎప్పటికైనా ఇది నిజంగా జరుగుంటుందా, ఈ కథ నిజమేనా కాదా, ఇలాంటి ఎన్నో డౌట్లు నాకు. కానీ బాగా నచ్చేవి. ఆవిడ చెప్పినప్పుడల్లా చాలా ఇంట్రెస్ట్ వచ్చేది. ఒక్కసారి వెళ్ళి చూడాలి కదా, ఈ గుళిగ ఆట అనేది ఏంటి, ఈ పింజుర్లి అంటే ఏంటి, ఒక్కసారి చూడాలి కదా. చిన్నప్పటి నుంచి నాటుకుపోయింది. కానీ ఏ రోజు అనుకోలేదు నేను విన్న ఆ కథల నుంచి, నేను విన్న ఆ కథల గురించి ఒక దర్శకుడు ఆ కథ తీస్తాడు అని, ఒక చిత్రం తీస్తాడు అని. అండ్ దట్ వాజ్ నన్ అదర్ దెన్ మై బ్రదర్ రిషబ్ శెట్టి. ఇది ఇవాల్టి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy Shopper Stop.